హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ఒక వార్త ఊరటం కలిగిస్తుంది. ఇక మీనరాశి వారు తమ దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక గృహముల శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు. ఇక మీనరాశి వారికి ఈరోజు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక వివాహ యోగం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు కొత్త పనులను చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈ రోజుతో తీరిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన అందరి ప్రశంసలను పొందుతారు. పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాలతో ముందుకు సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, సాంకేతిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. రచయితలకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి పురస్కారాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.